హాయ్ అండి, వెల్కమ్ టు జీహెచ్ డైరీస్. ఈరోజు మనం పాల తాలికలు ప్రిపేర్ చేసుకుంటున్నామండి. ముందుగా బియ్య పిండిని తీసుకుని దానిలో కొంచెం బెల్లము అంటే 1 స్పూన్ అట్లా వేసుకుంటే సరిపోతుందండి. అలాగే పాలు కూడా పోసుకుని మన వీడియోలో చూపించిన విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత సగ్గుబియ్యం తీసుకుని వాటిని కూడా నీట్గా వాష్ చేసుకుని నానబెట్టుకుని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక పాన్ పెట్టుకుని దానిలో కొంచెం గీ, అలాగే జీడిపప్పు, అలాగే కిస్మిస్ కూడా వేసుకొని వేయించుకోవాలి. అవి కొంచెం గోల్డ్ కలర్లో వేగాక అవన్నీ తీసుకుని మనం పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో ఇప్పుడు నేను పాలు పోసుకుంటున్నానండి. పాలు పోసుకొని స్టవ్ ఆన్ చేసి హీట్ చేసుకోవాలి. పాలు ఇలా పొంగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టిన సగ్గుబియ్యం కూడా యాడ్ చేసి కాగనివ్వాలండి. ఒక 10 to 15 మినిట్స్ కాగాక మనం ముందుగా పిండి రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, వాటిని ఇలా తాలికల్లాగా చేసుకోవాలి. మనం ఈ తాలికల్ని నార్మల్గా జంతికలు చేసే గిద్దెతో అయినా చేసుకోవచ్చండి. మ్యాక్సిమం దాంతోనే చేస్తారు అందరూ. నేనైతే ఇప్పుడు నాకు అది అవైలబుల్గా లేదు కాబట్టి నేను చేత్తో చేసేసుకున్నానండి. రౌండ్స్గా చేసుకుని వాటిని ఇట్లా చేసుకున్నాను. మనకి పాలు కాగుతున్నాయండి. ఇలా పొంగుతూ వచ్చినప్పుడు మనం పాల తాలికలు అనేవి దీనిలో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను తాలికలు యాడ్ చేశాక మనకు పొయ్యి అనేది సిమ్లో పెట్టుకుంటే మంచిదండి. అంటే మంచిగా కుక్ అవుతే అలాగే అతుక్కోకుండా ఉంటవి. నేను ఒక్కొక్కటి యాడ్ చేస్తూ ఉన్నానండి. తాలికలు యాడ్ చేశాక మ్యాక్సిమం ఒక 10 మినిట్స్ వరకు ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు నాది ఉడికిపోతుంది. మనకి పొంగు అనేది వస్తుంది కదా, తాలికలు ఉడికిపోయినట్లే. సో నేను ఇప్పుడు లాస్ట్గా బెల్లం పౌడర్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. బెల్లం పౌడర్ అనేది యాడ్ చేసుకుని నేను తిప్పుకుంటున్నాను. ఫైనల్గా మనం ముందుగా జీడిపప్పు, కిస్మిస్ అవన్నీ వేపి పెట్టుకున్నాం కదండి, అవి కూడా యాడ్ చేసుకుంటే మన పాల తాలికలు అనేవి రెడీ అయిపోయినట్లేనండి. అవి కూడా యాడ్ చేసుకున్నానండి. పాల తాలికలు ఎక్కువగా మనం గణేశుడికి పెడతామండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.